జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. 2023 సంవత్సరం జూన్ మాసంలో 18వ తారీఖు తర్వాత 18వ తారీఖు నుంచి నవంబర్ 4వ తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం గోచర గ్రహస్థితుల్లో చోటు చేసుకోబోతుంది. ఈ విశేషాంశం ఏంటి, ఆ విశేషాంశము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నవగ్రహాల్లో ఒక గ్రహము అతి ముఖ్యమైన గ్రహం. ప్రతి గ్రహం కూడా ముఖ్యమైన గ్రహం అయినా సరే ప్రతి ఒక్కళ్ళు భయపడే గ్రహం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే గ్రహం కావచ్చు, అందరూ తరచుగా మాట్లాడుకునే గ్రహము, ఏకైక గ్రహము శనైశ్వరుడు జూన్ నెల 18వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తున్నారు. జూన్ 18 నుంచి నవంబర్ 4వ తారీఖు వరకు కూడా ఈ 2023 సంవత్సరంలో ఆయన వక్రగతిలో ఉంటారు. అంటే కుంభరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది. మకర రాశి వైపు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ శనైశ్వరుడు వక్రగతి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అన్న విషయం మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు జనరల్గా మీ జన్మ స్థితిగతులు తెలిసి ఉండి మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నా సరే ఆయన కనుక వక్రించి ఉంటే ఈ వక్రంలో ఉన్న శనీశ్వరుడు మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తారు. అంటే జన్మజాతకంలో మీకు శనీశ్వరుడు వక్రించి కనుక ఉంటే జన్మశని మీకు ఈ గోచరంలో వక్రించే శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. అయితే మరి వక్రించి లేరు, అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి? అప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇంకా రెట్టింపు ఫలితాలు మీ జన్మజాతకంలో ఆయన వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి కనుక వృషభ రాశిలో కావచ్చు, తులారాశిలో కావచ్చు, ఈ 12 రాశిలో ఏ రాశిలో అయినా సరే శనైశ్వరుడు మీరు పుట్టినప్పుడు ఉంటాడు, ఉండకుండా ఉండడు కదా. ఈ 12 రాశిలో ఏదో ఒక రాశిలో ఉంటారు. ఉన్నప్పుడు ఆయన నవాంశ చార్ట్లో కూడా అదే రాశిలో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో శనైశ్వరుడు ఉన్నారు, మీ నవాంశ చార్ట్లో కూడా సింహరాశిలోనే శనైశ్వరుడు ఉన్నారు. లేదా మీకు మిథున రాశిలో శనైశ్వరుడు ఉన్నారు, మీ నవాంశ చార్ట్లో కూడా మిథున రాశిలో ఉంటాయి. అది అలా వర్గోత్తమంలో ఉన్న ఏ గ్రహం అయితే ఉంటుందో బలం చాలా అత్యుత్తమమైన బలం ఉంటుందండి. అంటే ఈ బలం ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది? ఇలాంటి బలాలు ఉన్న వాళ్ళకి శనైశ్వరుడు వక్రించి ఉన్నా, లేదా వర్గోత్తమంలో ఉన్నా, మీరు పుట్టినప్పుడు ఏలినాటి శనిలో పుట్టినా, అష్టమ శనిలో పుట్టినా, అర్ధాష్టమ శనిలో పుట్టినా, శనీశ్వరుడు సంచారంలో ఇలాంటి ప్రత్యేకమైన సంచారం చేసేప్పుడు ఆ బలం అనేది వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీగడని పాల నుంచి పెరుగు నుంచి మీగడని సేకరించి భద్రపరిచి ఒక 3-4 రోజుల తర్వాత చిలికితే వెన్న బయటకు వస్తుంది. అంటే శనైశ్వరుడు అలాంటి వెన్నని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అందరికంటే శనైశ్వరుడు వక్రించి లేడు, వర్గోత్తమంలో లేడు, అప్పుడు మాకు మంచి ఫలితాలు రావా అంటే వస్తాయి. కాకపోతే అప్పుడు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. జనరల్గా శనైశ్వరుడు హార్డ్ వర్క్ని సూచిస్తాడు కదా. ఇప్పుడు శనైశ్వరుడు ఎవరైతే రెట్రోగ్రేషన్లో ఉన్నవాళ్ళో వాళ్ళు అదృష్టవంతులు అండి. వాళ్ళు పుట్టినప్పుడు రెట్రోగ్రేషన్లో శనైశ్వరుడు ఉంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే వాళ్ళకి అన్ని పనులు చకచగా అవుతాయి. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇంకా గోచరంలో కూడా ఆయన వక్రించున్నాడంటే ఇంకా మంచిది. అలానే మీరు వర్గోత్తమంలో మీకు ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయన పనులన్నీ చక్కబెట్టడానికి వక్రగతిలోకి రాబోతూ ఉన్నాడు. సో ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాం. ఆఖరణ అసలు దీన్ని మీ జన్మజాతకం మీకు తెలియదు, కానీ ఈ శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ రావాలి, ఏ పరిహారం చేసుకోవాలి? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఒకటే పరిహారం వర్తిస్తుంది. అది మనం చివరిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూశారు కదండి. శనైశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను అందించబోతూ ఉన్నారు. అయితే మీ జన్మజాతకం మీకు తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ తెలిసింది మీ జన్మజాతకంలో వక్రగతిలో లేడు లేదా వర్గోత్తమంలో లేడు, కానీ మాకు ఈ ఫ్రూట్స్ రావాలి, అసలు అనుకూలమైన స్థానాల్లో లేడు, ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, ఈ ఫలితాలు మాకు రావాలి అనుకుంటే ఏ పరిహారం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీనికోసం మీరు పట్టుకోవాల్సింది ప్రతి శనివారము మరియు ప్రతి నెల వచ్చే అనురాధ నక్షత్రము, ఉత్తరభద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల రోజు కూడా ఆ 3 నక్షత్రాలు ఉన్న రోజు మీరు చంద్రశేఖర పాహిమం, చంద్రశేఖర రక్షమం, ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండాలి.
మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు, లేదు మీకు జాతా శౌచం మృతా శౌచంలో ఉన్నారంటే పురుడు వచ్చింది, 11 రోజులు పురుడు ఉంటుంది, అప్పుడు పూజలు చేయరు. లేదా మృతా శౌచం అంటే ఎవరైనా పెద్దలు గతిస్తే 1 year వరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయకూడదు. అలాంటి కండిషన్లో కూడా పుష్యమి నక్షత్రం రోజు, అనురాధ నక్షత్రం రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ నామాన్ని మీరు స్మరించవచ్చు. ఆ నామం ఏంటంటే చంద్రశేఖర పాహిమం, చంద్రశేఖర రక్షమం. ఇంతేనండి. ఈ నామాన్ని రోజంతా జపించుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలానే ప్రతి శనివారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి, ప్రతి ఆలయంలో దేవతా వృక్షాల్లో ఒకటైన రావి చెట్టు మనకి ఇంచుమించుగా ప్రతి ఆలయంలో కనిపిస్తుంది. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక 21 ప్రదక్షిణాలు చేసి, కుదిరితే రావి చెట్టు చుట్టూ ఏమైనా చెత్త ఇలాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కనుక శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు. వక్రంలో వెళ్తూ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మీ జన్మజాతకం ప్రకారం ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవడానికి, ఒకవేళ ఈ వక్రగతిలోకి వెళ్తూ మీ జన్మజాతకం ప్రకారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ అశుభ ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ రెమెడీ చక్కగా పనిచేస్తుంది. ఈ రెమెడీని ఆచరించి శనేశ్వరుడు వక్రగతి సంచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి శ్రీమాత యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎప్పుడూ ఉండాలని, ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా మీ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఆరాధ్య దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశ రాశిలో ఆఖరి రాశి అయిన మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మీ రాశిలో మీకు ఏలినాటి శనిలో ఉంటూ ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. అంటే మీకు ఆయన అంతకుముందు మకర రాశిలో ఉన్నప్పుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సినవన్నీ పూర్తిగా ఇవ్వలేదు. అంటే డబ్బు పరంగా లేదా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా అవ్వలేదు. మీకు కొన్ని ఇంకా ఆయన ఇవ్వాల్సినవి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయన మీకు వక్రగతిలోకి వెళ్తున్నారు. అంటే వక్రగతిలోకి వెళ్తూ మీరు అనుకున్న పనులు డబ్బు పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా సరే అవ్వడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నాడు. మేజర్గా మనం డబ్బు పరంగానే తెలుసుకోవాలి. ఒకవేళ మీరు గృహిణీలు అనుకోండి, మీరేం సంపాదించట్లేదు, మరి డబ్బు పరంగా మాకు ఎలా అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుందండి. మీరు విద్యార్థులు కూడా అవ్వచ్చు. మరి మేమేం డబ్బులు సంపాదించట్లేదు కదా అంటే మీ పేరెంట్స్కి వస్తుంది, లేదా మీ ఇంట్లో ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఫైనాన్షియల్గా సేవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని శనీశ్వరుడు వక్రగతిలోకి అందుకే వెళ్తున్నాడు. అంటే కేవలం మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కంప్లీట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించడానికే ఈ శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించేప్పుడు రకరకాల సమస్యలు కూడా ఉంటాయి, డబ్బుతో పాటు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ డబ్బుతో పాటు సమస్యలు పెరగకుండా డబ్బు పెరుగుతున్న కొద్ది సమస్యలు తగ్గుతూ ఉంటే మంచిది. అంటే సమస్యలు ఎలా పెరుగుతాయంటే చుట్టూ ఉన్న వాళ్ళు అసూయకి లోనవ్వచ్చు, లేదా కాంపిటేటివ్గా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే కనుక దిష్టి దోషాలు తగలచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి. సో వాటిని పరిరక్షించుకోవడానికన్నా బాధ ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇవేమీ లేకుండా మీకు వచ్చే డబ్బులు, మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, వచ్చే డబ్బులు సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తుంది. అది స్థిరలక్ష్మిని ప్రసాదించడానికి శనీశ్వరుడు ఇప్పుడు మీకు వ్యయ స్థానంలో ఉంటూ వక్రిస్తూ ఉన్నాడు. మీరు కనుక వర్కింగ్ అయితే మీకు ఆదాయ మార్గాలు స్థిరం అవుతాయి. మీరు వర్కింగ్ కాకపోయి గృహిణులుగా ఉన్న మీ ఇంట్లో మీ స్త్రీ వరకు ఎవరో ఒకరికి ఉంటుంది. లేదా మీరు విద్యార్థులు అయితే కనుక మీ పేరెంట్స్కి స్థిరమైన ఆదాయ మార్గము, స్థిర లక్ష్మి సొంతం చేసుకోవడానికి ఈ ట్రాన్సిట్ చాలా మంచిదని చెప్పాలి. అంటే డబ్బులు అందరికీ వస్తాయి, కానీ లక్ష్మీదేవి చంచల. అలా కాకుండా స్థిర లక్ష్మి రూపంలో మన దగ్గరికి వస్తే ఆవిడెప్పుడు మన దగ్గర తిష్ట వేసుకొని కూర్చొని ఉంటే వినడానికే బాగుంది కదా. లక్ష్మి అంటే డబ్బు పరంగా, మనశ్శాంతి పరంగా, అన్ని రకాలుగా సంతృప్తి, ఇలా ప్రతి దాంట్లో లక్ష్మి కృపా కటాక్షం ఉన్న వాళ్ళు ఇలా ఉండగలుగుతారు. దానికి ఇప్పుడు ఈ ట్రాన్సిట్ మీ మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా బాగా సహకరిస్తుందని చెప్పాలి. ఇవి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఇచ్చే ఫలితాలు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఈ పూజల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మొత్తం పూర్తి వివరాలు మీకు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.